హాయ్ అందరికీ నమస్కారం అండి. ఎంఎస్ ట్యూటర్కి మీ అందరూ స్వాగతం. ఎప్పట్లాగే మళ్ళీ నేను మీకోసం ఒక కొత్త లెసన్ని దానికి సంబంధించిన సులువు కోడ్తో మీ ముందుకు వచ్చాను, మీ లలిత్ సార్ని. ఈరోజు కూడా అలాంటి కోడ్తో ఏ లెసన్ తెలుసుకోబోతున్నామంటే మనం 6వ తరగతికి సంబంధించి తెలుగుబాట 6కు సంబంధించినటువంటి మేలుకొలుపు 8వ లెసన్ అండి. మేలుకొలుపు. ఈ మేలుకొలుపు ఎవరిని మేలుకొలపాలి అంటే మనం ముందు లెసన్లోకి వెళ్తే తెలుస్తుందండి. ఈ మేలుకొలుపు ప్రక్రియ వచ్చేసరికి పద్య ప్రక్రియ అండి. పద్యంలో రాయడం జరిగింది. నెక్స్ట్ ఇతివృత్తం సమానత్వం కోసం రాశారండి. ఈ మేలుకొలుపు అనేది సమానత్వం కోసం రాయడం జరిగిందంట. ఆ సమానత్వాన్ని పాటించిన కొంతమందిని మేలుకొలపడానికే ఈ పాఠాన్ని రాయడం జరిగింది. దీన్ని రచించినటువంటి కవి గారి పేరు కుసుమధర్మన్న. కుసుమధర్మన్న. ఈ కుసుమధర్మన్నని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నేను కోడ్లోనే మెన్షన్ చేశానండి. అది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక వారు చేసిన రచనల గురించి ఒకసారి చూద్దాం వినండి. నిమ్న జాతి, నిమ్న నాట్ నిమ్మ, నిమ్న తక్కువ జాతి, నిమ్న జాతి ముక్తి తరంగిణి, నిమ్న జాతి ముక్తి తరంగిణి, మా కొద్దీ నల్ల దొరతనం, మా కొద్దీ నల్ల దొరతనం, మా కొద్దీ నల్ల దొరతనము. ఇక నల్ల దొరతనం, హరిజన శతకం, హరిజన శతకం. ఈ 4 రచనలే వీరు చేయడం జరిగిందండి. నిమ్న జాతి ముక్తి తరంగిణి, మా కొద్దీ నల్ల దొరతనం, నెక్స్ట్ హరిజన శతకం. ఈ పాఠం కూడా వీరు రాయడానికి కారణం ఏంటంటే అండి, దీని యొక్క ఉద్దేశం వచ్చేసరికి పాఠం యొక్క ఉద్దేశం అప్పట్లో బ్రిటిష్ పరిపాలన కంటే ముందు స్వతంత్రం రాకముందే అప్పట్లో ఉన్నటువంటి ఆ నిమ్న జాతుల యొక్క వారి యొక్క పరిస్థితులని, ఆనాటి వారి యొక్క ఆకాంక్షల గురించి తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశంతో రాశారండి. అందుకోసమని వాళ్ళ రచనలు కూడా ఈ నిమ్న జాతి హరిజనుల మీద రాయడం జరిగిందండి. నిమ్న జాతి ముక్తి తరంగిణి, మా కొద్దీ నల్ల దొరతనం. ఈ పదం వినగానే ఎక్కడ చూసినట్టు ఉంటుంది. నెక్స్ట్ నల్ల దొరతనం, హరిజన శతకం. ఈ నల్ల దొరతనం అనేది మనం అక్కడ గరిబిళ్ళ సత్యనారాయణ గారు ఎక్కడ మా కొద్దీ తెల్ల దొరతనం అనే పాఠంలో గరిబిళ్ళ సత్యనారాయణ మా కొద్దీ తెల్ల దొరతనం అన్నారు. ఏమన్నారు? మా కొద్దీ నల్ల దొరతనం అంటే స్వతంత్రం వచ్చినా కానీ ఒకవేళ రాకపోయినా కానీ అక్కడ ఉండేటువంటి మన నాయకులే కొంతమంది అంటరానితనాన్ని ప్రోత్సహించడం వల్ల ఆ రోజుల్లో అంటరానితనం ఎలా ఉండేదో తెలుసు మనకి. దానికోసం అని చెప్పి మా కొద్దీ నల్ల దొరతనం, ఈ నల్ల పాలకులు మా కొద్దని చెప్పి నేను రాయడం జరిగిందండి. ఇక ఈ రచనకు సంబంధించి చిన్న కోడ్ని నేను ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి బాగా. నిమ్న జాతులను, నేను నిమ్న జాతి ముక్తి తరంగిణిలో నిమ్న జాతులను మేలుకొలుపుటకు, ఇక్కడ చూడండి లెసన్ పేరు మేలుకొలుపుటకు ధర్మన్న, ధర్మన్న తీసుకున్నానండి. మా కొద్దీ నల్ల దొరతనం, మా కొద్దీ నల్ల దొరతనం అంటూ అలా నల్ల దొరతనం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అందుకని నేను ఒకటే తీసుకున్నాను. మా కొద్దీ నల్ల దొరతనంలో కూడా నల్ల దొరతనం ఉంది. మా కొద్దీ నల్ల దొరతనంలో కూడా నల్ల దొరతనం అనేది రచన రావడం జరిగింది. మా కొద్దీ నల్ల దొరతనం అంటూ ఏం చేశారంటే ఈ ధర్మన గారు ఏం చేశారంటే నిమ్న జాతులను మేలుకొలుపుటకు, నిమ్న జాతులు అంటే హరిజన జాతులు, కొంచెం దళితులు అంటారు కదండి, ఆ స్థాయి వారిని మేలుకొలుపుటకు, నిమ్న జాతులను మేలుకొలుపుటకు ధర్మన్న ఏం చేశాడంటే మా కొద్దీ నల్ల దొరతనం అంటూ హరిజన శతకం రాశారంట. హరిజన శతకాన్ని రాయడం జరిగింది. ఇదండి కోడు. ఇది పాఠాన్ని ఎక్కడ డీవియేట్ చేసి నేను ఇవ్వలేదండి. పాఠానికి అనుగుణంగానే నేను కూడా ఈ కోడ్ని తయారు చేయడం జరిగింది. దానికంటే ముందు మీరు టెక్స్ట్ బుక్ చూసి ఒకసారి ఈ పాఠాన్ని చదవండి. కోడ్ను గుర్తుపెట్టుకునే అంత ఈజీ అండి పాఠం కూడా చదవడం. ఒకసారి ఆ సారాంశం కనుక తెలిస్తే మీకు ఈ కోడ్ మీద ఈ గ్రిప్ అనేది పెరిగిద్ది, మీకే ఈజీగా గుర్తుంటుంది. నేను పాఠం యొక్క థీమ్కి అనుగుణంగా ఇస్తున్నాను, ఇది ఎక్కడ డీవియేషన్ చేయట్లేదు నేను. అందువల్ల మీరు ఒక్కసారి పాఠాన్ని కనుక గమనిస్తే దానికి అనుకూలంగానే ఉంటాయి మన కోడ్లన్నీ. చూసుకోండి, ఒకసారి దగ్గర పెట్టుకొని. కొంతమంది అంటారు మీరు ఏ పాఠాలు చదవకుండా ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం అంటారు. అసలు ఏం చదవకపోతే మీకేం తెలుస్తుంది? ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఆ కోడ్లన్నీ జంబీలు అయితే ఏంది పరిస్థితి? మొత్తం ఎగిరిపోతుంది. అందుకని ముందు పాఠం చదవండి, ఆ తర్వాత కోడ్ నేర్చుకోండి. పాఠాలు చదవకుండా వీళ్ళు కోళ్ళ ద్వారా అన్నీ రావండి. ముందు పాఠం మీద అవగాహన ఉంటే కోడ్ ఈజీ అవుద్ది. నిమ్న జాతులను మేలుకొల్పడానికి ధర్మన్న
మా కొద్దీ నల్లదొరతనం అంటూ హరిజన శతకాన్ని రాశారు. హరిజన శతకం రాయడం జరిగింది. ఇక్కడ హరిజన శతకం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 పదాలు వచ్చాయండి. సేమ్ ఒకేలాగా ఉండే పదాలు ఇద్దరు కవులతో మెన్షన్ చేయడం జరిగింది. మనం గత లెసన్లో కూడా గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరంటే గరిమెళ్ళ ధర్మన్న. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే మీకు ఇక్కడ రాసి చూపిస్తానండి. ఆ డిఫరెన్సెస్ ఏంటో. గరిమెళ్ళ గారు మా కొద్దీ తెల్లదొరతనం అన్నారండి. మా కొద్దీ తెల్లదొరతనం అన్నారు. ధర్మన గారు మా కొద్దీ నల్లదొరతనం అన్నారు. మా కొద్దీ నల్లదొరతనం. ఇక్కడ మనకు నల్లదొరతనం అని ఎక్కడ కనిపించినా సరే దానికి ధర్మన గారే. ధర్మన నల్లగా ఉన్నాడని గుర్తుపెట్టేసుకోండి. ఇది వీళ్ళిద్దరు డిఫరెన్స్. ఇంకొక డిఫరెన్స్ ఉందండి. గరిమెళ్ళ గారు హరిజన పాటలు రాశారండి. హరిజన పాటలు రాశారు. కానీ మన ధర్మన్న గారు ఏం చేశారండి, ఇక్కడ హరిజన శతకం రాశారండి. హరిజన శతకం రాయడం జరిగింది. ఆయన పాటలు రాస్తే ఈయన శతకం రాశారు. ఈ 2 డిఫరెన్సెస్ అండి వీళ్ళిద్దరి మధ్య గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకళ్ళేమో మా కొద్ది తెల్లదొరతనం అన్నారు, ఒకళ్ళేమో మా కొద్ది నల్లదొరతనం అన్నారు. ఒకళ్ళు హరిజన పాటలు రాశారు, ఒకళ్ళు హరిజన శతకం రాశారు. ఈ డిఫరెన్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పాఠం, ఈ మేలుకొలుపు అనే పాఠాన్ని కూడా ధర్మన్ గారు రచించినటువంటి హరిజన శతకం నుంచే తీసుకున్నారండి. ఈ హరిజన శతకం నుంచే ఈ మేలుకొలుపు అనే పాఠం రావడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ మన యాప్లో కవులు వారికి సంబంధించిన బిరుదులు మన 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కవులందరినీ తీసుకొని వాళ్ళ యొక్క బిరుదులు చూసుకొని ఒక లిస్ట్ చేశానండి. అది కూడా మీకు పోస్ట్ చేస్తాను. ముందు ఎగ్జామ్ రాయండి. మీరు ఎంతవరకు గెటిన్ అవుతారో చూసుకొని ఆ తర్వాత నేను పోస్ట్ చేస్తాను. అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయితే తప్పకుండా రాయండి. అప్లోడ్ కూడా చేయడం జరిగిపోయింది. థ్యాంక్స్ అండి. అండ్ మా వీడియోలు కనుక మీకు నచ్చితే మాకు షేర్ చేయండి. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మా యొక్క ఛానల్ని ఎంఎస్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ ముఖ్యమండి. నేను చెప్తున్న విధానం కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఇంకెలా చెప్పాలి అనే వాటి గురించి కూడా ఏదైనా తప్పులు ఉన్నా కానీ మాకు తెలియజేస్తూ ఉండండి. వాటిని మేము రెక్టిఫై చేసుకొని మీకు మంచి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. హలో.